నెక్స్ట్ టాపిక్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ ఆన్ సైట్. సో ఒక సైట్ తీసుకొని మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు మనం ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫినిషింగ్స్ వరకు చేసే ప్రతి ఒక్క ఆపరేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇదే మనకు ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వర్క్ ఆన్ సైట్. సో ఫస్ట్ తీసుకుంటే మనకు సబ్స్ట్రక్చరు, సూపర్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సబ్స్ట్రక్చర్ అంటే మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి, ఓకేనా, మనకు ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి కింద జరిగే ఏదైతే మనకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే పీసీసీ కావచ్చు, ఫుటింగ్స్, పెడస్టల్, ఇవన్నీ కూడా మనకు సబ్స్ట్రక్చర్స్. నెక్స్ట్ అదేవిధంగా అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ అంటే మనకు ప్లింత్ బీము, కాలమ్స్, వాల్స్, బీమ్స్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ మిడిల్ బీమ్స్, నెక్స్ట్ అదేవిధంగా స్టెయిర్ కేసు. సో పైన అంటే అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ ఏదైతే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో మొత్తం వచ్చి మనకు సూపర్ స్ట్రక్చర్, ఓకేనా. సో ఫస్ట్ మనం ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేస్తాం. సో ఇనిషియల్గా మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేస్తాం. సో ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఏదైతే మనకు సైజెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అనుకున్నాం. సో బిల్డింగ్ సైజెస్ ప్రకారం మనకు అది లూజ్ సాయిల్తో మొత్తం ఏదైతే బ్లాక్గా లేపేస్తాం అనమాట మొత్తం, ఓకేనా. అలా కాకుండా కొంచెం ఫూటింగ్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రాకీ సాయిల్ అయితే, ఓకేనా, సాయిల్ కొంచెం బాగుంటే ఎక్కడ వరకు అయితే మనం ఫూటింగ్స్ వేస్తామో అక్కడ వరకే మనం పిట్స్ అనేది తీస్తాం. సో ఇది ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్, ఓకేనా. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిగ్గింగ్ ద ఎర్త్ ఆన్ సైట్ వేర్ ద ఫౌండేషన్ ఈజ్ టు బి లైడ్. ఎక్కడైతే మనం ఫౌండేషన్ ఫుటింగ్స్ వేస్తామో అక్కడ మనం ఆ ఎర్త్ అనేది డిగ్గింగ్ తీస్తాం అనమాట. లేకపోతే లూజ్ సాయిల్ అయితే మొత్తం బిట్గా మనం తీసేస్తాం. ఏది మనకు అదేవిధంగా ఆ ఫూటింగ్ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి, అంటే గ్యాప్ అనేది తక్కువ ఉండాలి. ఫూటింగ్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే కూడా టోటల్ బిట్గా మనం తీసేస్తాం. సో ఈ విధంగా సమ్ డెప్త్ అంటే ఒక 5 feet 4 feet ఈ విధంగా తీస్తాం అనమాట. అంటే ఈ సాయిల్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 tons ఉంటే ఆ సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ, అక్కడ మనం ఆ ఫూటింగ్ సైజెస్ పెంచుతాము, అంటే ఎక్కువ పెద్ద సైజెస్ వస్తాయి. ఆటోమేటిక్గా కొంచెం డెప్త్ కూడా కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 tons 20 tons ఈ విధంగా ఉంటే అలాంటి దగ్గరలా, అంటే అది గ్రావెల్, లైక్ ఆ సాయిల్ అనేది గ్రావెల్ లెక్కన ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రాకీ సాయిల్. సో ఇలాంటి సాయిల్స్ దగ్గర మనం ఫూటింగ్ డెప్త్ కూడా పెద్దగా ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. రాకీ సాయిల్స్లో అయితే చాలా తక్కువ తీయాల్సి వస్తుంది, ఒక 2 feet 3 feet తీసినా కానీ చాలు అనమాట. ఇది ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఈ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత కొన్ని దగ్గరలో వాటర్ కూడా పడతాయి. సో ఈ వాటర్ని మనం పంప్ చేయాలి, బయటికి పంప్ చేసేసి ఫస్ట్ మనం పీసీసీ వేయాలి. సో పీసీసీ కన్నా ముందు మనం శాండ్ అనేది ఫిల్ చేస్తాం, ఓకేనా. సెకండ్ వన్, ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత ఏదైనా వాటర్ ఉంటే బయటకు పంప్ చేస్తాం, లేకపోతే కొంచెం మంచి అక్కడ వాటర్ ఎటువంటి లేకపోతే కొంచెం వర్క్ అనేది కొంచెం బాగా ఫాస్ట్గా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చి పీసీసీ, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్, శాండ్ అండ్ అగ్రిగేట్ వితౌట్ రెయిన్ఫోర్స్మెంట్ ఈజ్ కాల్డ్ పీసీసీ. సో పీసీసీలో మనం ఓన్లీ సిమెంటు, శాండు, అగ్రిగేట్ ఈ 3 మిక్చర్నే మనం యూజ్ చేస్తాం. సో పీసీసీ అనేది లీన్ మిక్స్ అనమాట, అంటే M5, M7.5. సో వీటిని యూజ్ చేస్తాం. M5కి వచ్చి 1:5:10 సిమెంట్, శాండ్, అగ్రిగేట్ రేషియో. అదేవిధంగా M7.5 యొక్క మిక్చర్ వచ్చి 1:4:8 అనమాట, అంటే 1 వచ్చి సిమెంటు, 4 parts ఆఫ్ శాండ్, 8 parts ఆఫ్ అగ్రిగేట్. సో ఇక్కడ మనకు పీసీసీకి వచ్చి ఈ అగ్రిగేట్ అనేది 40 mm యూజ్ చేస్తాం, 40 mm మెటల్ని యూజ్ చేస్తాం, ఓకేనా. ఈ పీసీసీ అనేది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్లో మనం వితౌట్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్ అనేది యూజ్ చేయం. సో యాక్చువల్గా ఈ పీసీసీ అనేది ఆ ఫూటింగ్కి కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట, అంటే ఫూటింగ్కి మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. ఏదైతే ఫూటింగ్స్ ఉంటాయో అంటే ప్లెయిన్ ఫూటింగ్ కావచ్చు, స్టాప్డ్ ఫూటింగ్, ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫూటింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫూటింగ్కి కింద మనం మ్యాట్ యూజ్ చేస్తాం. సో ఈ మ్యాట్ అనేది సరిగ్గా ప్లేస్ అయ్యేదానికోసం, అంటే అప్ అండ్ డౌన్స్ కాకుండా సరిగ్గా ప్లేస్ అయ్యేదానికోసం, ఆ ఫూటింగ్ షేప్ సరిగ్గా వచ్చేదానికోసం పీసీసీని యూజ్ చేస్తాం. సో పీసీసీ వల్ల ఎటువంటి మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది అది కన్సిడర్ చేసుకోం పీసీసీది, ఓకేనా. ఇది పీసీసీ అనమాట. పీసీసీ అనేది లీన్ మిక్స్, అంటే శాండ్, అగ్రిగేట్ అనేది కొంచెం ఎక్కువ ప్రొపోర్షన్ ఉంటాయి కంపేర్ టు సిమెంట్. సో పీసీసీ అనేది ఇక్కడ చూస్తే మనం, సో ఫస్ట్ ఇది మనకు గ్రౌండ్ లెవెల్. సో ఈ గ్రౌండ్ లెవెల్లో మనం పిట్ ఈ విధంగా తీసాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం పీసీసీ చేస్తాం. పీసీసీ కన్నా ముందు మనం శాండ్ బెడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ పీసీసీ కింద ఒక శాండ్ బెడ్, ఒక 10 centimeters థిక్నెస్తో ఒక శాండ్ బెడ్ ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి పీసీసీ కింద
నెక్స్ట్ మనం పీసీసీ అనేది ప్రొవైడ్ చేస్తాం. పీసీసీ కూడా ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. సో శాండ్ ఒక సెంటీమీటర్స్, పీసీసీ ఒక 10 సెంటీమీటర్స్. పీసీసీ అనేది ఏదైతే మన ఫూటింగ్ సైజ్ ఉంటుందో ఈ ఫూటింగ్ సైజ్ కన్నా సో ఒక 10 సెంటీమీటర్స్ బయటకు వచ్చేటట్టు తీస్తాం అనమాట. సో కరెక్ట్గా మన ఫూటింగ్ సైజులో కాకుండా ఒక 10 సెంటీమీటర్స్ ఓకేనా సైడ్స్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యే విధంగా చూసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ షీట్స్ అనేది ప్లేస్ చేస్తాం మనం ఫూటింగ్కి. నెక్స్ట్ సో కొంచెం ఆ ఫూటింగ్ సైజెస్ అనేది కరెక్ట్గా వచ్చే దానికోసం కూడా పీసీసీ కొంచెం ఎక్స్ట్రా ఒక 10 సెంటీమీటర్స్ బయటకు పెట్టుకునేటట్టు చూస్తాం. సో ఇది పీసీసీ. నెక్స్ట్ వన్ ఆర్సీసీ. సో ఆర్సీసీ అంటే పీసీసీ మీద ఏదైతే ఫూటింగ్ ఉంటుందో ఫూటింగ్ మనం ఆర్సీసీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆర్సీసీ మనకు ఈ కాలమ్స్కి యూజ్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ ఈ బీమ్స్కి మిడిల్ బీమ్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లింత్ బీమ్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటుందో ఈ గ్రౌండ్ లెవెల్కి ఉండే ఇక్కడ కూడా మనం ఆర్సీసీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా రూఫ్ లెవెల్ బీమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం ఆర్సీసీ యూజ్ చేస్తాం. రూఫ్స్కి మనం ఆర్సీసీ యూజ్ చేస్తాం ఓకేనా. సో ఆర్సీసీ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో RCC means reinforced cement concrete. It is a mixture of cement, sand, aggregate and with reinforcement is called RCC. సో మనం ఆర్సీసీలో సిమెంటు, శాండు, అగ్రిగేటే కాకుండా రెయిన్ఫోర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. రెయిన్ఫోర్స్మెంట్ మీన్స్ స్టీల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం ఏవైతే మనకు ఈ ఫుటింగ్స్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా మనం ఆర్సీసీని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం మిక్స్ ప్రపోర్షన్ చూద్దాం. పర్ పీసీసీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M5 to M7.5 అంటే M5 నుంచి M7.4 వరకు ఉండేది మొత్తం కూడా మనకు పీసీసీ గ్రేడ్స్. సో M5 వచ్చి 1:5:10 గ్రేడ్, M7.5 వచ్చి 1:4:8 ఓకేనా. ఇవి పీసీసీస్. ఇది M5 M7.5 అనేటివి. ఇవి లీన్ మిక్స్. సో లీన్ మిక్స్ అంటే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా 1 part ఆఫ్ సిమెంట్. సో ఫస్ట్ మనకు సిమెంట్ వస్తుంది, తర్వాత శాండ్ వస్తుంది, తర్వాత అగ్రిగేట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 part ఆఫ్ సిమెంట్ చూసుకుంటే 5 parts ఆఫ్ మనకు శాండ్ తీసుకుంటాం, 10 parts ఆఫ్ అగ్రిగేట్ తీసుకుంటాం. సో ఈ రెండింటికి అగ్రిగేట్స్ కూడా మనకు ఏం యూజ్ చేస్తాం 40 mm మెటల్ని యూజ్ చేస్తాం అగ్రిగేట్ని ఓకేనా. సో శాండ్ అగ్రిగేట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఏది M7.5లో అదేవిధంగా M5లో. ఇవి లీన్ మిక్స్లు కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్సీసీ. ఫర్ ఆర్సీసీ ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కెన్ బి టేకెన్ యాజ్ M7.5 to ఇన్ఫినిటీ. M7.5 to ఇన్ఫినిటీ గ్రేడ్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే 7.5 నుంచి నెక్స్ట్ M10, M15, 20, 25. సో వీటన్నిటిని కూడా మనకు ఆర్సీసీ మిక్స్ని యూజ్ చేస్తాం. సో M10కి ఆర్సీసీ మిక్స్ గ్రేడ్ వచ్చి 1:3:6. నెక్స్ట్ అదే M15కి వచ్చి 1:2:4. M20కి వచ్చి 1:1.5:3. నెక్స్ట్ M25కి వచ్చి 1:1:2 ఓకేనా. నెక్స్ట్ M30 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా M40 ఉంటుంది, M50 ఉంటుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ పెరుగుతూ పోతుంది. కానీ M25 వరకు మనకు ఈ డిజైన్ మిక్స్ గ్రేడ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే M25 నుంచి అవి కూడా ఆర్సీసీయే, కానీ అక్కడ మనకు డిజైన్ గ్రేడ్స్ యూజ్ చేస్తాం అనమాట. M30 కానీ 40 కానీ 50, 60 ఇవన్నీ కూడా డిజైన్ గ్రేడ్స్ ఓకే. సపరేట్గా మనకు ఈ సిమెంటు, శాండ్ అదేవిధంగా అగ్రిగేట్స్ అనేది డిఫరెంట్ మనకు రేషియోలో తీసుకొని ప్రిపేర్ చేస్తాం అనమాట డిజైన్ మిక్స్ అవి ఓకేనా. సో ఇక్కడ మనకు తెలుసు కదా, ఫస్ట్ది వచ్చి సిమెంటు, సెకండ్ది వచ్చి శాండ్, థర్డ్ది వచ్చి అగ్రిగేట్. సో ఒకసారి ఇవి డీటెయిల్గా చూడండి అనమాట డిజైన్ గ్రేడ్స్. సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఆర్సీసీ. ఫర్ ఆర్సీసీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కెన్ బి టేకెన్ యాజ్ M7.5 to ఇన్ఫినిటీ. నెక్స్ట్ వన్ నెక్ కాలం. సో ఈ నెక్ కాలను మనం పెడస్టల్ అని కూడా అంటాం. సో ఏదైతే ఫూటింగ్ ఉంటుందో ఈ ఫూటింగ్ పైన నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు, అంటే గ్రౌండ్ లెవెల్ అంటే మనకు ప్లింత్ బీమ్ వేస్తాం కదా. సో ఆ ప్లింత్ బీమ్ వచ్చే హైట్ వరకు వచ్చే ఆ డిస్టెన్స్ మనకు ఏదైతే ఉంటుందో దాన్ని నెక్ కాలంతో ఫిల్ చేస్తాం. అదే పెడస్టల్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాలం విచ్ కమ్స్ బిట్వీన్ టాప్ ఆఫ్ ద ఫుటింగ్ టు బాటమ్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్ బీమ్ ఓకేనా. సో ఇది
ఆ ఫూటింగ్ పైనుంచి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉంటే బీమ్, దాన్ని మనం ప్లింత్ బీమ్ అంటాం. ప్లింత్ బీమ్ బాటమ్ వరకు ఉండే హైట్నే మనం నెక్ కాలం అంటాం. సో దీన్ని మనం పెడస్టల్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూసుకుంటే, సో టాప్ ఆఫ్ ద ఫూటింగ్ నుంచి ఈ బాటమ్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ వరకు ఈ ఉన్న ఈ హైట్ ఏదైతే ఉంటుందో, సో ఇదంతా కూడా మనకు నెక్ కాలం. దీన్ని మనం పెడస్టల్ అని కూడా అంటాం. ఓకేనా, సింపుల్ అనమాట. సో యాక్చువల్గా మనకు కాలం కన్నా పెడస్టల్ కొంచెం సైజెస్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, బిటుమెన్ పెయింటింగ్. సో ఇట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్ పెయింట్ ఆర్ థిన్ షీట్ అప్లైడ్ టు ద సబ్స్ట్రక్చర్ బిఫోర్ బ్యాక్ ఫిల్లింగ్ ఆఫ్ సాయిల్. సో ఏదైతే మనకు ఈ బిటుమెన్ పెయింటింగ్ అంటున్నామో, సో ఈ బిటుమెన్ పెయింటింగ్ అనేది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ అనమాట. సో మనకు తెలుసు బిటుమెన్ అనేది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్. ఈ బిటుమెన్ పెయింటింగ్ని మనం ఫూటింగ్కి, పెడస్టల్స్కి యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తామంటే, అక్కడ మనకు ఆ ఆర్సీసీ వర్క్ ఏదైతే ఉంటుందో, ఆర్సీసీ వర్క్లో మనకు యాక్చువల్గా మనకు ఫూటింగ్ వచ్చి ఒక 50 mm కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తామే కానీ ఎగ్జాక్ట్గా మనకు ప్రతి దగ్గర ఆ కవర్ అనేది వస్తుందని ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం మనకు స్టీల్ అనేది ఉంటుంది కదా, రెయిన్ఫోర్స్మెంట్, అది కొంచెం బయటకు వచ్చేటప్పుడు మనం అట్టే వదిలేస్తే ఆ వాటర్ అనేది దానికి రియాక్షన్ చెంది స్టీల్కి అది కరోజన్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం ఈ బ్లాక్ బిటుమెన్ పెయింటింగ్ అనేది యూజ్ చేస్తే అది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ కాబట్టి కరోషన్ అక్కడే ఛాన్స్ అనేది తగ్గుతుంటుంది. సో మనకు లైఫ్ కూడా వస్తుంది, ఫూటింగ్ అనేది కొంచెం లైఫ్ వస్తుంది, పెడస్టల్ కూడా లైఫ్ వస్తుంది. సో ఈ రెండింటికి మనకు బిటుమెన్ పెయింటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సబ్స్ట్రక్చర్ మొత్తానికంటే ఫూటింగ్కి, పెడస్టల్కి యూజ్ చేస్తాం. బిఫోర్ బ్యాక్ ఫిల్లింగ్ ఆఫ్ సాయిల్ అంటే మట్టి తోసే ముందు మనం ఈ బిటుమెన్ పెయింటింగ్ అనేది అప్లై చేస్తాం. సో మనకు పీసీసీ, ఫుటింగు, నెక్స్ట్ పెడస్టల్ వేసిన తర్వాత మనకు ఈ గ్రౌండ్ అనేది ఈ సబ్స్ట్రక్చర్ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయాలి, సాయిల్తో ఫిల్ చేయాలి, బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి. బ్యాక్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా వచ్చేసింది. ఈ కాలమ్స్ ఏవైతే ఉంటుందో మనకు అంటే అబోవ్ ద నెక్ కాలం. సో ఈ నెక్ కాలమ్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసే విధంగా మనం పెడస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసే ముందు ఈ మట్టి అంతా మనకు తోసేయాలి, లోపల బ్యాక్ ఫిల్లింగ్ చేసేయాలి. బ్యాక్ ఫిల్లింగ్ చేసేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే మనం ఈ బిటుమెన్ పెయింటింగ్ అనేది అప్లై చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే పర్పస్ ఆఫ్ బిటుమెన్ పెయింటింగ్. సో ఈ బిటుమెన్ పెయింటింగ్ యొక్క పర్పస్ అనమాట, యూజెస్ చూసుకుంటే మనకు ఇట్ ఈజ్ ఏ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఈ బిటుమెన్ పెయింటింగ్ అనేది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్. నెక్స్ట్ అదేవిధంగా టు అవాయిడ్ ద కరోషన్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. సో మనం ఇందాక చెప్పాం ఆల్రెడీ, ఆ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫూటింగ్లో కానీ పెడస్టల్లో కానీ ఆ వాటర్ అనేది దానికి యాడ్ అయితే కరోషన్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట రెయిన్ఫోర్స్మెంట్కి. సో దాన్ని అవాయిడ్ చేసే దానికోసం ఈ బిటుమెన్ పెయింటింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో ఏదైతే మనకు స్ట్రక్చర్ ఉంటుందో టోటల్ స్ట్రక్చర్ దాని లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ బిటుమెన్ పెయింటింగ్ యూజ్ చేసిన దానివల్ల. ఎందుకంటే టోటల్ లోడ్ మొత్తం మనకు ఫూటింగ్స్ మీదే మనకు పడుతుంది. సో ఆ ఫూటింగ్ ఏంటంటే స్ప్రెడ్ చేస్తుంది గ్రౌండ్లోకి, మొత్తం ఆ లోడ్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మనకు ఫూటింగ్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఆ యొక్క లోడ్ మొత్తాన్ని ఫూటింగే బేర్ చేస్తుంది కాబట్టి. ఓకేనా. అందువల్ల మనకు ఈ బిటుమెన్ పెయింటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే స్ట్రక్చర్ యొక్క లైఫ్ని కూడా ఇంక్రీజ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు మనకు బేసిక్ ప్రాసెస్ అనమాట ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది చూసుకుంటే సబ్స్ట్రక్చర్, ఇక్కడ వరకు మనం సబ్స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ సబ్స్ట్రక్చర్లో నెక్స్ట్ వీడియోలో, సో ఈ లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఫూటింగ్స్, టైప్స్ ఆఫ్ ఫూటింగ్స్ అనమాట. మనకు ప్లెయిన్ ఫూటింగ్ ఉంది, స్టెప్డ్ ఫూటింగ్, కంబైన్డ్ ఫూటింగ్, ఐసోలేటెడ్ ఫూటింగ్, మ్యాటర్, రాఫ్ట్ ఫూటింగ్, షూ ఫూటింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి సపరేట్గా వీడియో చేద్దాం.
డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ అబోవ్ ఆ గ్రౌండ్ లెవెల్లో మనం ఈ బీమ్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఇది మనకు ప్లింత్ బీమ్. ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లింత్ బీమే కాకుండా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి. ఓకేనా, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ బీమ్స్ అనమాట, టై బీమ్స్. ఓకేనా, సో ఇవి టై బీమ్స్, ఫూటింగ్స్ మధ్య కనెక్ట్ చేసే టై బీమ్స్. స్ట్రాప్ బీమ్స్. ఓకేనా, ప్లింత్ బీమ్ అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ ప్లింత్ బీమ్. మిడిల్ బీమ్స్ మనకు స్టీర్ కేస్ దగ్గర వచ్చేది మిడిల్ బీమ్స్. లింటిల్ బీమ్స్, సో లింటిల్ బీమ్స్ కూడా వస్తాయి అనమాట ఇక్కడ, లింటిల్ బీమ్స్. నెక్స్ట్ డ్రాప్ బీమ్స్. సో ఇప్పుడు డ్రాప్ బీమ్స్ మనం ఇన్వర్టెడ్ బీమ్స్ అని కూడా అంటాం. క్యాంటిలివర్ బీమ్స్, కన్సీల్డ్ బీమ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా డ్రాప్ బీమ్స్ వచ్చి మనకు ఈ స్లాబ్లో వస్తాయి. నెక్స్ట్ కన్సీల్డ్ బీమ్స్ స్లాబ్ లోపలనే అవి మెర్జ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మనం సబ్స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కూడా డీటెయిల్గా సబ్స్ట్రక్చర్లో ఉన్న ఫూటింగ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఓకే గైస్, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.